దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఫిలెమోను పత్రిక కూడా ఒకసారి తీసుకుందాం. మొదటి అధ్యాయము 8వ వచనాన్ని కూడా చదువుకుందాం. కావున యుక్తమైన దానిని గూర్చి నీకాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. చాలండి. పక్కన పెట్టే స్టిక్స్. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మనం ఈ ఫిలెమోను పత్రిక చూస్తే ఈ యొక్క ఫిలెమోను అనేటువంటి పత్రిక అపోస్తుడైనటువంటి పౌలు వ్రాసినట్లుగా మనం గమనిస్తున్నాం. ఎవరికి వ్రాస్తున్నాడండి అపోస్తుడైనటువంటి పౌలు? ఫిలెమోనుకు. మొట్టమొదటిగా ఉన్నటువంటి పెద్దగా వ్రాయబడిన అక్షరాలు హెడ్డింగ్ చూస్తే అపోస్తుడైన పౌలు ఫిలెమోనుకు వ్రాసిన పత్రిక. ఎక్కడ నుండి రాస్తున్నాడో ఎవరైనా చెప్పగలరా? చెరసాలలో నుండి ఫిలెమోనుకు పత్రిక వ్రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క అపోస్తుడైనటువంటి పౌలు చెరసాలలో నుండి ఫిలెమోనుకి పత్రిక వ్రాయటానికి కారణం ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డ, అసలు చెరసాలలో పౌలు ఉండటానికి కారణం ఏంటి? అసలు చెరసాలలో ఎవరు ఉంటారండి? ఏమ్మా? దొంగిలించినటువంటి వారు, నరహంతకులు, నేరం చేసినటువంటి వారు చెరసాలలో వేయబడతారు. కానీ ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు చెరసాలలో వేయటానికి కారణం ఏంటి? ఇతడు ఏ తప్పిదం చేశాడని ఆలోచన చేస్తే ఏ తప్పిదం కూడా చేయలేదు. మరి ఎందుకని చెరసాలలో వేయబడ్డాడండి అంటే, మనం ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి చదువుదామా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. మీ సహోదరుడను యేసును బట్టి శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనయున్న యోహానని నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చి ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మసు ద్వీపమున పరవాసినైతినే. హల్లెలూయా. ఇక్కడ యోహాను నేను ఎందుకు పద్మసు ద్వీపములో పడవేయబడ్డానో, పరవాసినై ఉన్నాననేది తేటగా తన యొక్క లేఖలో వ్రాస్తూ ఉన్నాడు. అతడు ఎందుకు పడవేయబడ్డాడంటండి? యేసును గూర్చి ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి, దేవుని వాక్యమును బోధించినందుకంట యోహాను గారిని పట్టుకుని పద్మసు ద్వీపంలో పడవేశారట. ఇక్కడ కూడా యోహాను గారిని, పౌలు భక్తుడిని ఎందుకని చెరసాల్లో పడవేశారంటే, దేవుని యొక్క సువార్త ప్రకటించినటువంటి కారణమును బట్టి. ఎందుకండి? దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ కారణము చేత చెరసాలలో పడవేశాడట. ఇక్కడ పడవేసినటువంటి సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డ, ఒక పౌలు భక్తుడు మాత్రమే కాదండి, తనతో పాటు మరికొంతమంది వ్యక్తులు ఆ యొక్క చెరసాలలో ఉన్నారు. వారిని కూడా మనం చూద్దామా? 23వ వచనం. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్టార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. హల్లెలూయా. తనతో ఎవరెవరున్నారంటండి? నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా అక్కడ ఉన్నాడు, మార్కు అక్కడ ఉన్నారు, అసర్కు
అరిస్కర్కు అక్కడ ఉన్నాడు, దేమా ఉన్నాడు, లూకా అనగా వైద్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైన లూకా అక్కడ ఉన్నాడు. వీరందరూ కూడా వందనాలు చెప్తూ ఫిలెమోనుకు పత్రిక వ్రాస్తూ ఉన్నాడంటండి. ఎవరి నిమిత్తం రాస్తున్నారంటే ఒనేసిమును గూర్చి. ఎవరిని గూర్చండి? ఒనేసిమును గూర్చి. పౌలు చెరసాలకి వెళ్ళేసరికి అక్కడ ఒనేసిము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడట. ఈ వ్యక్తి చెరసాలకి ఎందుకు వచ్చాడంటే ఈ ఒనేసిము ఈ యొక్క ఫిలెమోను దగ్గర పని చేసేటువంటి తన పనివాడు. అయితే ఒనేసిము ఫిలెమోనుకి కొంత నష్టాన్ని కలగజేశాడు. ఏం కలగజేశాడండి? కొంత నష్టాన్ని కలగజేశాడు. మరి తన దగ్గర ఏదైనా దొంగిలించవచ్చు, లేకపోతే మరి ఏదైనా తప్పిదాన్ని బట్టి కొంత నష్టం అనేది ఫిలెమోనుకి కలగటంతో ఒనేసిమును పట్టుకుని చెరసాలలో వేయించేశాడు. చెరసాలలో వేయించినటువంటి క్రమంలో పౌలు చెరసాలలోనికి వెళ్ళినప్పటికీ కూడా అతడు ఏం చెప్పటం మానలేదంటే సువార్త ప్రకటించటం మానలేదు. హల్లెలూయా! ఏం చేస్తున్నాడండి పౌలు చెరసాలలో? సువార్తను ప్రకటిస్తున్నటువంటి క్రమములో ప్రియమైన దేవుని జనాంగమా, అక్కడ మనం ఆలోచన చేస్తే ఈ సువార్త విని ఒనేసిము రక్షించబడ్డాడట. హల్లెలూయా! ఏమయ్యాడండి? ఈ యొక్క ఒనేసిము తన తప్పిదాన్ని తెలుసుకున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డ, అయ్యో నేను చాలా తప్పు చేశాను, చాలా నష్టపరిచాను నా యజమానుడిని. నా యజమానుడు చాలా మంచివాడు, చాలా యథార్థవంతుడు, నన్ను ఎంతో మంచిగా చూసుకునేవాడు. నేను అటువంటి వ్యక్తికి చాలా నష్టాన్ని కలగజేశానని ఎప్పుడు ఒనేసిములో పశ్చాత్తాపం వచ్చిందండి? సువార్త విన్న తర్వాత పశ్చాత్తాపం వచ్చింది. కాబట్టి పౌలు భక్తుడు ప్రియమైనటువంటి దేవుని జనాంగం అతను గూర్చి ఫిలెమోనుకు లేఖ వ్రాస్తూ ఉన్నాడు. ఈ ఒనేసిము అంటున్నాడు, ఇక అతడు నన్ను క్షమించాడు, ఇక అతడు నన్ను అంగీకరించాడు, ఇక అతడు నన్ను చేర్చుకోడంటే ఈ పౌలు అంటున్నాడు, నువ్వేం భయపడకయ్యా, ఫిలెమోను నాకు బాగా తెలుసు. ఎవరికి తెలుసు అంటండి? ఫిలెమోను నాకు బాగా తెలుసు. అతడు చాలా మంచివాడు, సాత్వికుడు, నిన్ను నిరాకరించాడు. నిన్ను గూర్చి నేను ఫిలెమోనుకి లేఖ వ్రాసి పంపిస్తానని ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ యొక్క లేఖ ఫిలెమోనుకి అపోస్తలుడైన పౌలు వ్రాస్తున్నాడు. ఏమని వ్రాస్తూ ఉన్నాడంటే, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ అయి ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనమైన వాడాయను. హల్లెలూయా! హల్లెలూయా! అమ్మ, ఒకప్పుడు ఫిలెమోనుకు ఈ ఒనేసిము ఎటువంటి వాడంటండి? ఏమ్మా, నిష్ప్రయోజనమైన వాడు, పనికి రానటువంటి వాడు. అటువంటి వ్యక్తిని గురించి పౌలు ఏమంటున్నాడంటే, ఒకప్పుడు అయ్యా నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు అతడు ప్రయోజనకుడుగా ఉన్నాడు, నా సువార్త విని పశ్చాత్తాపడ్డాడు, కాబట్టి అతన్ని చేర్చుకో అని ప్రియమైనటువంటి దేవుని జనాంగమా అతడి పక్షాన ఉత్తరం రాసి ఈ యొక్క ఫిలెమోనుకి పంపించటం జరిగింది. మరొక మాట పౌలు అంటాడు, ఎంతో సంతోషించేటువంటి మాట, 17వ వచనం, కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. హల్లెలూయా! ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మధ్యవర్తిగా పౌలు నిలబడి లేఖ వ్రాస్తూ అంటాడు, అంత నీవు నన్ను ఎలా అయితే చేర్చుకున్నావో, నీవు నన్ను ఎలా అయితే ప్రేమించావో, అదేవిధంగా ఇప్పుడు నేను పంపిస్తున్నటువంటి ఒనేసిమును చేర్చుకోవాలి. నువ్వు ఎలా అతన్ని చూడాలి అంటే 15వ వచనంలో, అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను. ఎలా చూడాలంటాం? ఇప్పుడు ఫిలెమోను ఒనేసిముని దాసుడు కంటే ఎక్కువగా చూడాలి. ఇతడు తప్పు చేశాడు కదా, ఇతడు పొరపాటు చేశాడు కదా, ఇతడు అన్యాయస్తుడు కదా అన్నట్టు నువ్వు చూడొద్దు. దాసుడు కంటే ఎక్కువగా చూడాలి.
సహోదరుడు కంటే ప్రియ సహోదరుని వలె ఇక నుంచి ఇతన్ని నువ్వు చూడాలి. ఎందుకంటే ఇతడు మారు మనసు పొందాడు, ఇతడు పశ్చాత్తాపడ్డాడు, ఇతడు తన పాపముల అవిధేయతలన్నీ కూడా ఒప్పుకున్నాడు కాబట్టి అతన్ని చేర్చుకో. ఎలా చేర్చుకోమంటావయ్యా? అతను నాకు చాలా నష్టాన్ని కలగజేశాడు, అతన్ని బట్టి నేను చాలా నష్టపోయానని నీవు అంటున్నావేమో. అతడు చేసిన నష్టాన్ని నా లెక్కలో చేర్చు. ఆ రుణాన్ని నేను తీర్చుకుంటాను, అతడు చేసిన నష్టానికి నేను బదులిస్తానని ప్రియమైన దేవుని జనాంగమా, ఈ యొక్క ఒనేసిము పక్షాన పౌలు ఏం చేస్తున్నాడంటే ప్రాధేయపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేస్తే మరలా ఏమంటాడో తెలుసండి. 16వ వచనంలో 19వ వచనంలో పౌలు, నేను నా స్వహస్తములతో ఈ మాట వ్రాయుచున్నాను, అది నేనే తీర్తును, అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణమున్నావని నేను చెప్పనేలా. పౌలుకి ఏమై ఉన్నాడంటే అండి, ఈ యొక్క ఫిలిమోను రుణస్థుడుగా ఉన్నాడట. ఏ విషయంలో రుణస్థుగా ఉన్నాడు? డబ్బులేమన్నా తీసుకుని ఇవ్వలేదు ఆ విషయంలోనంటే కాదు, కానీ ఆత్మల విషయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నేను నిన్ను వాక్యంతో పోషించాను, దేవుని ఆత్మ చేత నిన్ను నడిపించాను, దేవుని రాజ్యానికై నేను నిన్ను సిద్ధపరిచాను, కాబట్టి నువ్వు నాకు రుణస్థుడు అని మాత్రం నువ్వు మరిచిపోవద్దు. కాబట్టి తన పక్షాన నేను నిన్ను వేడుకుంటున్నాను. అదే కాకుండా ఇక్కడ ఒక మాట అంటాడు 21వ వచనంలో, నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను. హల్లెలూయా. ఇక నిరాకరించే అవకాశం లేకుండా ముందుగానే ఏమనేస్తున్నాడండి, నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేస్తావని నేను నీ యందు నమ్మిక ఉంచి నీకు లేఖ వ్రాస్తున్నానయ్యా. నేను చెప్పిన దానికంటే ఎక్కువగా అతన్ని చూసుకుంటావు, చేర్చుకుంటావని నేను నమ్ముతున్నాను, నమ్మిక ఉంచుతున్నానని ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇక్కడ ఒనేసిము పక్షాన ఫిలిమోనుకు మధ్యవర్తిగా పౌలు ఏం చేస్తున్నాడంటే లేఖ వ్రాస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆలోచన చేస్తే ప్రియ జనాంగమా, ఇక్కడ మనం ఎంతమంది వ్యక్తుల్ని చూస్తున్నామండి? 3 వ్యక్తులు. ఒక వ్యక్తి ఎవరు? పౌలు. రెండో వ్యక్తి ఒనేసిము. మూడో వ్యక్తి ఫిలిమోను. ఇక్కడ మనం చూస్తే వీరిని మనం విభాగిస్తే ఈ యొక్క పౌలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే మధ్యవర్తిగా నిలబడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ యొక్క ఫిలిమోను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే యెహోవా దేవునికి తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ ఒనేసిము ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడండి? మనకి సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, తండ్రి మనల్ని అంగీకరించడానికి మనలో ఏ మంచి లేదు ఉందంటారా? నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. సేవకులు ఒక దినాన్న మనతో చెప్పిన మాట నాకు ఎక్కువగా జ్ఞాపకం వస్తుంది. ఏంటి అంటే, కేవలం దేవుని కృప మన ఎడల విస్తరించి ఉంది కాబట్టి మనం అంగీకరించబడుతున్నాం. దేవుని కృప అనేది లేకపోతే మనం అంగీకరించబడం. ఎందుకంటే పాత నిబంధన భక్తుల కంటే కూడా మనం చాలా ధన్యులం. ఎవరమండి? పాత నిబంధన భక్తుల కంటే చాలా ధన్యులం. మొన్న నేను చాలా కన్నీరు కార్చి ప్రార్థన చేశాను, ప్రభువా ఆ దినాల్లో ఉంటే ఒకవేళ మేము నీ ఉగ్రతకి పాత్రులమైపోదుమేమో, ఆ దినాల్లో పుట్టించకుండా ఈ దినాల్లో మమ్మ నుంచి నీ కృపకి పాత్రులుగా చేసావు, మాకు క్షమాపణ ఇచ్చావు ప్రభువా, మమ్మల్ని అంగీకరిస్తూ ఉన్నావని చాలా దేవుని స్తుతించడం జరిగింది. ఎందుకనంటే ప్రియమైన దేవుని జనాంగమా, యాసావును ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అతడు గూర్చి వ్రాయబడింది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును ఏం చేశాడండి? అమ్మి వేసుకున్నాడు. నిజానికి ఆలోచన చేస్తే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడు. ఆలోచన చేస్తే మనం ఎన్నిసార్లు, అయ్యా నేను ఈరోజు ఉపవాసం ఉంటానయ్యా, ఈరోజు నీ సన్నిధిలో నేను ఉండాలి, అయ్యా నీ కోసం ఇది చేస్తానని మాట ఇచ్చి తప్పిపోతున్నామండి. ఏసావు ఒక్క విషయానికి అతడు భ్రష్టుడైపోయాడు, వ్యభిచారైపోయాడు. ఆ
తర్వాత మరలా అతడు ఆశీర్వాదం పొందగోరి దాని కొరకు కన్నీళ్లు విడుస్తూ శ్రద్ధగా వెతికినా కానీ మారు మనసు పొందని అవకాశము లేక అతడు ఏం చేయబడ్డాడండి? విసర్జించబడ్డాడు. ప్రియమైన దేవుని జనాంగమా, కానీ దేవుడు మనల్ని అలా విసర్జించట్లేదే. ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని తప్పిదాలు చేసినా ఆ ప్రభు అయినటువంటి దేవుడు అంటున్నాడు, లోబడని ప్రజల వైపు నేను దినమెల్లా నా చేతులు చాపుతున్నానని ఆయన అంగీకరిస్తూనే ఉన్నాడు. కనీసం చివరి క్షణములైన వారి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడి నా వైపు తిరుగుతారేమో, నేను హత్తుకోవటానికి అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నానంటున్నాడు దేవుడు. అవునా కాదండి? అయినప్పటికీ కూడా ఈ రోజునాడు ఎంత కృప, విస్తారమైనటువంటి కృప అనుగ్రహించినా సరే ప్రజలు ఎలా ఉన్నారంటే లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారట. ఎలా ఉన్నారండి? దేవుడు కన్నీళ్లు కారుస్తున్నాడు. అదే అంటాడు యెషయా గ్రంథం 1:3 ప్రియమైన దేవుని బిడ్డ, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేశాను. ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి ఎరుగును, కానీ నా జనులు జ్ఞానము లేని వారై ఉన్నారు, నన్ను ఎరగని వారై ఉన్నారు, నాకు దూరంగానే ఉంటున్నారు కానీ నాకు దగ్గరగా రావట్లేదని ఆయన కన్నీరు విడుస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆలోచన చేస్తే ఇక్కడ ఒక్క మాట మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరైతే లోబడతాడో, కీర్తనాకారుడైనటువంటి దావీదు అంటున్నాడు, తన పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడి తన అతిక్రమముల నిమిత్తం ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఏం పొందాలంటే అండి, మనం దేవుని సన్నిధికి వచ్చి మూతులు బెగాయించుకొని కూర్చోవటం కాదమ్మా. దేవుని సన్నిధికి వచ్చి అమ్మా ప్రార్థించండి, ఆరాధనలో మొరపెట్టండి అన్నప్పుడు అలా మౌనంగా ఉంటే ఏ కార్యాన్ని కూడా నువ్వు చూడలేవు. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ ఆశతో అయితే దేవుని సన్నిధికి వచ్చావో, దేనికోసం నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, దేనికోసం నువ్వు ఎదురు చూస్తున్నావో వాటి నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, మానక ప్రార్థించాలి. బైబిల్ గ్రంథంలో కార్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా మొరపెట్టినటువంటి వారే. దేవుడు అంటున్నాడు యోహాను సువార్త 14:16 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను. నా బిడ్డలు నాకు రొట్టెని అడిగితే నేను రాతినిచ్చే దేవుణ్ణి కాదు, చేపను అడిగితే పామునిచ్చే దేవుణ్ణి కాదు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి వాటిని ఇవ్వాలని ఎలా అయితే అనుకుంటున్నారో, నేను అంతకంటే శ్రేష్టమైన వాటిని ఇచ్చి నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాం, మనం ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉన్నాం, మన పిల్లలు ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తూ ఉన్నారు. ఈ దినాలలో మన క్షేమంగా కాపాడబడాలంటే మనకి దేవుని కాపుదల, క్షేమం ఖచ్చితంగా కావాలండి. ఈరోజు ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఎక్కడ ఉన్నామంటే చెడ్డ దినాల్లో ఉన్నాం, అపాయకరమైనటువంటి దినాలలో ఉన్నాం. కాబట్టి ఈ దినాలలో మనం ప్రతి దినము దేవుని పాదాలు పట్టుకుని మన సంతానం కొరకు, మన యజమానుడు ప్రయాణాల కొరకు, మన ఇంటి వారి క్షేమము కాపుదల కొరకు విజ్ఞాపన చేసేవారుగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడవే. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. శ్రద్ధగా విందాం దేవుని వాక్యం. ఇప్పుడు ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇందాక మనం విభాగించాం. ఫిలిమోను తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు, ఒనేసిము మనకి సాదృశ్యంగా ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఆయన ఎదుట, తండ్రి ఎదుట అంగీకరించబడటం కోసం యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారండి? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన చేస్తున్నాడు. సిలువలో మన కొరకు తండ్రి విజ్ఞాపన చేస్తాడా లేదమ్మా? కుమారుడైన క్రీస్తు ప్రభు ఏమని విజ్ఞాపన చేశాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని విజ్ఞాపన చేశారు. నాకు ఇష్టమైనటువంటి మాట ఏంటో తెలుసండి,
యోహాను సువార్తలో 17వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసినటువంటి ప్రార్థన ఉంటుంది. ఆయన ఏమంటాడంటే, తండ్రి నిన్ను లోకములో నుండి నీ వద్దకు వచ్చేస్తున్నాను, నీవు నాకు ఇచ్చినటువంటి వారు లోకములో ఉన్నారు, వీరిని తీసుకుని పో ప్రభువా అని నేను ప్రార్థన చేయట్లేదు, కానీ లోకములో ఉన్న దుష్టత్వం నుండి వీరు కాపాడమని వీరి నిమిత్తం నేను నీకు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఆయన ఎలా వచ్చాడండి లోకానికి? మన పక్షాన తండ్రి ఎదుట నిలబడి విజ్ఞాపన చేయటానికి వచ్చాడు. ఒక విషయం చెప్పమంటారా? ఒక తల్లి ఒక తండ్రి ఇంట్లో కుమారులు ఉన్నారనుకోండి, ఏదైనా వారికి అవసరం వచ్చి ఏదైనా కావాలి అంటే డైరెక్ట్గా చాలామంది తండ్రికి అడగరు. ఎవరికి అడుగుతారమ్మా? తల్లిని. అమ్మా ప్లీజ్ అమ్మా, నాన్నకు చెప్పమ్మా, కొనిపెట్టమనమ్మా. అవునా కాదండి? ఖచ్చితంగా ప్రియమైన దేవుని జనాంగమా. అంటే తల్లి ఏండి ఇబ్బంది పడుతున్నాడు, వాడికి అది కావాలంట, ఒక బండో లేకపోతే సైకిలో ఏదైనా ఏ వస్తువైనా సరే, చాలా ఇబ్బంది పడుతున్నాడండి, పోన్లేండి తర్వాత చూసుకున్న ఇబ్బందులు ఉంటే వాడు కొనివ్వండి అని తల్లి ఏం చేస్తుందంటే తన భర్త దగ్గర ఏమ్మా వేడుకుంటూ ఉంటుంది. ఈ బిడ్డ నిమిత్తం అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డ. అలాగనే యేసు ప్రభు వారు కూడా మన నిమిత్తం తండ్రికి ఏం చేస్తున్నాడంటే, ప్రభువా వీరిని క్షమించయ్యా, వీరి అవిధేయతలు క్షమించయ్యా, వీరి పొరపాట్లు క్షమించు, అంగీకరించు ప్రభువా, నువ్వు కోపిస్తే వారు నశించిపోతారు, నువ్వు కోపగించొద్దయ్యా అని మన నిమిత్తం మధ్యవర్తిగా ఏం చేస్తున్నాడండి యేసయ్య? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడమ్మా? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసం? ఒనేసిము కోసం. ఫిలిమోనికి బ్రతిమాలుకుంటున్నాడు, వృద్ధుడైనటువంటి నా మాటలు నువ్వు తృణీకరించమని నేను నమ్మిక ఉంచుతున్నాను, నువ్వు అంగీకరిస్తావనని విజ్ఞాపన చేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. కాబట్టి మనం ఏమవ్వాలంటే, ఎప్పుడు మనం అంగీకరిస్తామంటే, ఈ యొక్క ఒనేసిము ఎప్పుడు అంగీకరించబడ్డాడు. ఈ ఒనేసిము కోసం పౌలు ఎప్పుడు ఫిలిమోనికి విజ్ఞాపన చేసి అంగీకరించమన్నాడు, లేఖ వ్రాసాడంటే, ఒనేసిములో ప్రియమైన దేవుని బిడ్డ పశ్చాత్తాపం కనబడినప్పుడు. ఎప్పుడు ఈ యొక్క ఒనేసిము కోసం లేఖ వ్రాసాడండి పౌలు? పశ్చాత్తాపం అనేది ఈ యొక్క ఫిలిమోన్లోని, ఈ యొక్క ఒనేసిములోనికి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ లేఖ రాశాడు ఫిలిమోనికి. అయ్యా అతడు చేసిన తప్పును బట్టి పశ్చాత్తాప పడుతున్నాడు. అయ్యో నా యజమానుడికి నేను చాలా నష్టాన్ని కలగజేశానే, అన్యాయం చేశానే, అతడు చాలా మంచివాడు, చాలా సాత్వికుడు, అయ్యో ఇప్పుడు నన్ను అతడు అంగీకరిస్తాడా, అంగీకరిస్తే బాగుండని పశ్చాత్తాపం ఎప్పుడైతే ఒనేసిములోకి వచ్చిందో అప్పుడు పౌలు లేఖ రాశాడు. అదే స్థితిలో ఉంటే పౌలు లేఖ రాస్తాడంటారా? అతడు ఏ నష్టాన్ని కలగజేశాడు, ఆ నష్టాన్ని నేను భరిస్తాను అంటాడా? అనడు ప్రియమైన దేవుని బిడ్డ. మనం కూడా ఎప్పుడు మన నిమిత్తం కుమారుడైన క్రీస్తు ప్రభు తండ్రి యొద్ద విజ్ఞాపన చేసి అంగీకరించమంటాడంటే మనలోనికి పశ్చాత్తాపం రావాలి. ఈ జీవితం వద్దు, ఇంతకాలం లోకం కోసం, పాపం కోసం, నా సుఖభోగాల కోసం బ్రతికాను, కానీ ఇక నుంచి జీవితం వద్దు, దేవుడి కోసం బ్రతకాలి, దేవుని కోసం నేను జీవించాలి, ఆయన ఎదుట మంచివాడిగా ఉండాలని ఈ యొక్క సమరయ స్త్రీ వలె, లేకపోతే పాపాత్మురాలైన స్త్రీ వలె ఎప్పుడైతే వచ్చి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి దేవుని ఎదుట ఆయన కృప కోసం కనిపెడతారో ప్రియమైన దేవుని బిడ్డ, వారి కోసం ఆయన విజ్ఞాపన చేస్తాడంట తండ్రికి. హల్లెలూయా. మరొక మాట ఇక్కడ మనం చూస్తే, అతడు నీకు ఏదైనా నష్టాన్ని కలగజేస్తే అది నా లెక్కలో చేర్చు, నేను తీరుస్తానని ఒప్పుకున్నాడా లేదండి? ఇప్పుడు మనకి రావలసినటువంటి శిక్ష, మనం పొందవలసినటువంటి శ్రమ ఎవరు భరించారండి? అయ్యా వారు చేసిన తప్పిదాల కోసం నేను శ్రమ పొందుతాను, ఆ శిక్ష నాకు అనుభవించి, వారైతే భరించలేరు, తట్టుకోలేరు అని మన కోసం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అంటే మనం ఆయన రాజ్యానికి చేరటం కోసం ఆ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు మనం చేసిన అవిధేయతల కోసం అతడు మూల్యాన్ని చెల్లించాడు. అర్థమవుతుందండి వాక్యం? ఒకసారి మనం ఎలాంటి వారమో చూద్దాం. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనాన్ని చదవండి. 53వ అధ్యాయం యెషయా గ్రంథం
6వ వచనం, మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషము ఆయన మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్లయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. చాలమ్మా, ఇక్కడ వ్రాయబడిన మాట చూస్తే మనమందరం ఎలా ఉన్నామంటే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడు కూడానంటండి తనకి ఇష్టమైన త్రోవలోనికి తొలగిపోయాడట. తనకి ఇష్టమైన త్రోవలోనికి తొలగిన దానిని బట్టి అక్కడ ఏమొచ్చిందంటే అతిక్రమం వచ్చింది, పాపాలు విస్తరించాయి. అక్కడ దేవుని యొక్క ఉగ్రతకి పాత్రులమై ఉన్నాం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట చూస్తే యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపబడ్డాయి. హల్లెలూయా. ఏమ్మా వింటున్నారా? మన అందరి దోషములు ఎవరి మీద మోపబడ్డాయి అంటండి? యేసుక్రీస్తు ప్రభు వారి మీద మోపబడ్డాయట. అతడు దౌర్జన్యము నొందిన వాడుగా ఉన్నాడు, బాధింపబడిన వాడుగా ఉన్నాడు, అయినప్పటికీ అతడు నోరు తెరవలేదు. ఏం తెరవలేదండి? పేతురు భక్తుడు అదే అంటాడు. తన్ని దగ్గరగా చూశాడు పేతురు. 2వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే అతడు పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి అప్పగించుకున్నాడండి? న్యాయముగా తీర్పు తీర్చే దేవునికట తన్ను తాను అప్పగించేసుకున్నాడంటండి. అదే పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం కూడా చదువమ్మా. తప్పిదమునకై దెబ్బలు తిని సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు నీవు సహించిన ఎడల అది దేవునికి హితమగును. హల్లెలూయా. దొంగతనం చేశాడు, దెబ్బలు కొడుతున్నారు పట్టుకొని, అబ్బా నేను దేవుని కోసం శ్రమ పడుతున్నాను, దేవుని కోసం తట్టుకుంటున్నాను అంటే దాంట్లో ఏమైనా అర్థం ఉంటుందంటారా? తప్పు చేశాడు కాబట్టి అతడు దెబ్బలు తింటూ ఉన్నాడు, అతడికి పరలోకంలో ఫలం ఏముండదు దాని నిమిత్తం. కానీ ప్రభు అయినటువంటి యేసు ఏమంటున్నాడంటే, నువ్వు మేలు చేసి నువ్వు సహించిన ఎడల అది దేవునికి హితమగునట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగం, అందుకు మీరు పిలువబడితే అంటున్నాడు. ఎందుకు పిలువబడ్డామంటండి? మేలు చేసి సహించి ఓర్చుకుని దేవుని యొక్క మనస్సాక్షి కలిగి నువ్వు నిలబడితే ప్రియమైన దేవుని బిడ్డ, అది దేవునికి హితమవుతుందంటండి. ఇక్కడ నిశ్చయంగా మనం చూస్తే ఏ నేరము చేయకుండగా తప్పిదమునకై దెబ్బలు తినటం కాదు, కానీ యేసు ప్రభు వారు మనము చేసిన తప్పిదాల కోసం ఆయన సిలువలో మన తప్పిదాలు మన పొరపాట్లు భరించి ప్రియమైన దేవుని బిడ్డ మన మీదకి రావలసినటువంటి శిక్ష మన ప్రభు అయినటువంటి యేసు భరించాడు. ఇక్కడ పౌలు కూడా అదే అంటున్నాడు, అతడు నీకు ఏదైనా నష్టం చేస్తే అది నా లెక్కలో చేర్చు, నేను తీరుస్తాను, అంతేగాని ఒనేసిము మీద మాత్రం ఏ భారము పెట్టొద్దు. అంతకు మునుపు ఎలా చూసావో అంతకంటే ఎక్కువగా అతన్ని ప్రేమించు, ప్రియ కుమారుడిగా అతన్ని ప్రేమించు, ప్రియదాసుడుగా అతన్ని చూసుకోవాలి అని ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఆ యొక్క ఫిలిమోనికి పౌలు లేఖ వ్రాస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా మన నిమిత్తం ఎవరు విజ్ఞాపన చేస్తున్నారు తండ్రి ఎదుట అంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆ కుమారుని ద్వారా మాత్రమే మనం అంగీకరించబడతాం. ఆ కుమారుని రక్తములో ఎవరైతే కడగబడతారో వారు మాత్రమే దేవుని నిత్య రాజ్యానికి ప్రవేశించగలుగుతారు, వారసులవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో మార్గాలు ఉండొచ్చు, కానీ ఏ మార్గం ద్వారా కూడా మనం ఆ పరమునకు పోలేం.
కేవలం ఒకే ఒక వ్యక్తి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్త 1:21 ఒకసారి చదువుదామా? ఎందుకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడో చూద్దాం. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టును. హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడింది యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటండి, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుందంట. ఆ కుమారుడు ఏం చేస్తాడంటే, ఇక్కడ వ్రాయబడిన మాట, తన ప్రజల్ని వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. యేసు అనగా అర్థం రక్షకుడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసు అనేటువంటి మాట శబ్దంలో రక్షకుడు అంటే నశించిపోతున్నటువంటి లోకానికి వచ్చి సమస్త మానవాళ్ళని పాపము నుండి విడిపించి రక్షించటానికి వచ్చినటువంటి రక్షకుడు ఎవరు అంటే మన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక వ్యక్తి టూరిస్టులు ప్రదేశాలు చూడడానికి వెళ్తూ ఉంటారు కదండి. అదే దేశమో నాకు జ్ఞాపకం లేదు, కానీ ఒక వ్యక్తి చాలా సంపన్న కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. అమ్మ వినాలి, ఎక్కడ డబ్బులు సౌండ్ వినపడుతుంది, దయచేసి క్రమపరచాలి. ఏమ్మా వినాలి. చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి, చాలా గనుడు, గొప్పవాడు. అతడు ఎత్తైనటువంటి ఒక స్థలములో ఒక హోటల్ నిర్మించాలని ఆలోచన చేశాడట. టూరిస్టులు వచ్చినప్పుడు ఉండటానికి ఒక హోటల్ కడతా ఉన్నాడు. ఎంతగా అంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, తన హోదాకి సరిపడగా మంచి హోటల్, ఆ ప్రదేశంలో ఎక్కడా లేనటువంటి మంచి హోటల్ నేను కట్టాలి, అది ప్రసిద్ధికి ఎక్కాలి అని ఆలోచన చేసి హోటల్ నిర్మించటం ప్రారంభించాడండి. మన ఇంట్లో టైల్స్ అంటించాలంటే దేంతో అంటిస్తామండి? సిమెంట్ పోసి సిమెంట్ మీద అతికిస్తూ ఉంటారు. కానీ ఆయన వేసేటువంటి టైల్స్ అతికించాలంటే బంగారాన్ని కింద పోసి దానిపైన అతికించేటువంటి అంత ఉన్నతమైనటువంటి హోటల్ కడతా ఉన్నాడు. ఆ హోటల్లో ట్యాప్స్ కానివ్వండి, ఆ పెట్టేటువంటి యొక్క తలుపులకి లాక్స్ ఉంటాయి కదా, లాక్ సిస్టమ్ అంతా కూడా బంగారంతో చేయబడినటువంటి ఆ యొక్క హోటల్. ప్రియమైన దేవుని జనాంగం, ఆ హోటల్కి ఒక సేవకుడు వెళ్ళి కడుతూ ఉంది. పని జరుగుతున్న సమయంలో, అయ్యా నువ్వు యేసు ప్రభుని అంగీకరించవచ్చు కదా, యేసు ప్రభు చాలా గొప్ప దేవుడండి, ఆయన రక్షించేటువంటి రక్షణకర్త ఉన్నాడు, ఆయన నమ్ముకుంటేనే మనకు నిత్య రాజ్యంలో ప్రవేశం అంటే పక్కపక్క నవ్వి, నాకేం తక్కువ, నేను యేసు ప్రభుని అంగీకరించాలి, నాకేం తక్కువ వచ్చిందని పలానా కొదువు ఉందంటే నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తా, కానీ నాకు అన్నీ ఉన్నాయే, నేను ఎందుకు యేసు ప్రభుని అంగీకరించాలని ఎగతాళి చేస్తే ఒకే ఒక మాట చెప్పి ఆయన వెళ్ళిపోయాడట. నీకు మరణం అనేది లేకపోతే నువ్వు యేసు ప్రభుని నమ్మొద్దు, నీకు మరణం అనేది ఉంటే ఖచ్చితంగా నువ్వు యేసయ్యని నమ్మాలని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి ఆ రాత్రే తను ఇంటికి వెళ్ళాడు. ఫుల్గా డ్రింక్ చేసి పడుకుంటే ఆయనకి పెద్ద పెద్ద డాబర్మ్యాన్ కుక్కలు 2 కుక్కలు ఉన్నాయంటండి. అవి ఏం చేసాయంటే ఈయన కాళ్ళు బొటన వేళ్ళు 10 ఏళ్ళు కూడా నవలేస్తున్నాయి అంట. ఉదయాన్నే లేచి చూస్తే ఆ మత్తులో ఈయనకి తెలియలేదు, కాళ్ళకి బొటన వేళ్ళన్నీ కూడా లేవు, కాళ్ళ వేళ్ళు. వెంటనే తన ఫ్లైట్ వేసుకుని చాలా మంచి హాస్పిటల్కి వెళ్ళాడు, టెస్ట్లు అన్నీ కూడా చేంజ్ చేశాడు. వారు చెప్పిన మాట ఏంటంటే, నీకు ఒక భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది, నీ యొక్క పరిస్థితి ఇక నుంచి ఎలా ఉంటుందంటే రోజుకు ఒక అంగుళం కాడికి నీ శరీరంలో చచ్చుబడిపోయి కొన్ని దినాలకి చచ్చిపోతాను, ఇక నుంచి ఒక్కొక్క అంగుళం కాడికి నీకు శరీరంలో అవయవం పనిచేయదు, కాళ్ళ దగ్గర నుంచి ఆ వ్యాధి ప్రారంభం అవుతుంది, దీనికి ఎక్కడ మెడిసిన్ లేదంటే తిరిగాడు ఎక్కడికి వెళ్ళినా సరే తన యొక్క రోగానికి మందు దొరకలేదంటండి. చివరికి ఆ వ్యాధి సోకి మోకాళ్ళ వరకు వచ్చేసింది, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, హీల్ చైర్లో తిరుగుతున్నాడు. అతడు హీల్ చైర్లో కూర్చుని తన హోటల్ అంతా తిప్పమంటే తన పనివారు హోటల్ రూమ్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు. బోరుని ఏడుస్తూ ఉన్నాడు. ఏమని?
అయ్యో ఎంత ధనవంతుడే, నేను అన్నీ కలిగిన వాడిగా ఉన్నాను, ఈ హోటల్ పూర్తయి ఓపెనింగ్ కూడా అవ్వకముందే నేను చచ్చిపోయే స్థితికి వచ్చేసాను, ఎంతో పేరు సంపాదించుకోవాలనుకున్నాను, కానీ నా ఆయుష్ మధ్యలోనే అయిపోతుందని ఇక దుఃఖమే దుఃఖం, వేదనే వేదన. ఈలోపు యేసు ప్రభుని అంగీకరించినటువంటి మరలా ఒక సేవకుడు అతన్ని కలిసి, అయ్యా నువ్వు బాధపడొద్దు, దుఃఖపడొద్దు, నువ్వు ఏమనుకోనంటే నీ కోసం నేను ప్రార్థన చేస్తాను, నువ్వు యేసు ప్రభువుని నమ్ము. మీరు ఒక మాట ఆలోచన చేయండి, దేవుని చిత్తములో ఒక వ్యక్తి ఉంటే దేవుడు ఆ వ్యక్తిని ఎలాగైనా సరే రక్షించుకుంటాడు. ఒక వ్యాధికి అప్పగించో, రోగానికి అప్పగించో, అప్పులకు అప్పగించో, ఏదో విధంగా ఆ వ్యక్తి రక్షించబడటమే దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ప్రియమైన దేవుని జనాంగమా ప్రార్థన చేశాడు, తన ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి ఈ సేవకుడు చెప్పిన మాటలే తన హృదయంలో మెదులాడుతూ ఉన్నాయి. బోరుని ఏడుస్తూ, యేసు ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను బాగు చేయి, నేను నా మరణాన్ని కొట్టివేస్తే నువ్వు నిజమైన దేవుడు అని నేను ఒప్పుకుని నేను రక్షణ పొందుతానన్న రాత్రి బాగా ప్రార్థన చేశాడంటండి. ఆ రాత్రి అతడికి కలలో దేవుని దర్శనం కలిగింది. అతన్ని ముట్టినట్టు స్వస్థపరిచినట్లు, ఇప్పుడు వెళ్ళు నువ్వు టెస్టులు చేయించుకో, అన్ని నార్మల్ రిపోర్ట్స్ వస్తాయని స్వయంగా ప్రభు అయిన యేసే అతడితో మాట్లాడాడంటండి. వెంటనే మరలా పొద్దుటే వెళ్ళిపోయాడు హాస్పిటల్కి, టెస్టులన్నీ చేయించుకున్నాడు. అన్నీ కూడా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా నార్మల్ 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 అని వచ్చేయట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ డాక్టర్లు ఆశ్చర్యపోయి అడుగుతున్నారంట, ఇది ఎలా సాధ్యమైందయ్యా, అసలు ఇదే హాస్పిటల్లో నీకు అన్ని టెస్టులు చేయటం జరిగింది, నీకు వచ్చినటువంటి రోగం చాలా అరుదుగా వస్తుంది, ఈ యొక్క రోగానికి మెడిసినే లేదు, కానీ నువ్వు ఎలా బాగుపడ్డావని ఆ డాక్టర్లు తిరిగి ఈయనకు అడగటం ప్రారంభించారంటండి. ఆయన అన్నమాట, యేసు క్రీస్తు ప్రభు అంటయ్యా, ఆయన నామములో రాత్రి నేను ప్రార్థన చేశాను, ఆయన నాకు కలలోనికి వచ్చి నువ్వు వెళ్ళి టెస్టులు చేయించుకో, నేను నిన్ను స్వస్థపరిచాను, నీకు శరీరంలో వ్యాధి లేదని నాతో మాట్లాడాడు, ఆ యేసు ప్రభువే నన్ను స్వస్థపరిచాడని సాక్ష్యం ఇచ్చాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నువ్వు అనుకుంటున్నావేమో, మేము యేసే గురించి చెప్తే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారండి, వారు నవ్వుతున్నారండి, వీరు చిన్న చూపు చూస్తున్నారు, వారు తక్కువగా మాట్లాడుతున్నారని. ఒకప్పుడు మన ఎదుటున్న తిమోతి గారు కూడా అదే పరిస్థితిలో ఉండేవారు. కానీ నువ్వు ఎవరి మారు మనసు కొరకైతే దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నావో, చివరి క్షణములో అయినా సరే దేవుడు వారిని పట్టుకుని మార్చుకుని ఆయన యొక్క పరిచర్య కొరకు వాడుకుంటాడు. హల్లెలూయా. ఒక్క విషయాన్ని గమనించండి, నేను గమనించే విషయం ఏంటంటే, ఎక్కువగా ఎవరైతే దేవుణ్ణి దూషిస్తారో, తృణీకరిస్తారో వారినే దేవుడు పట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నశించిపోతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ రక్షణ మనతోనే ఆగిపోవటానికి వీల్లేదు. అనేక మందికి అందించేటువంటి వారముగా ప్రభువా నన్ను వాడుకుని అనేక మంది రక్షణ కొరకు నన్ను వాడబడుటకు సహాయం చేయండి అని ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. అదొక సేవకుల బాధ్యత మాత్రమే కాదు. ఆ సేవకుడు చిన్న మాట చెప్పి వెళ్ళిపోయాడు, నీకు మరణం అనేది లేకపోతే నువ్వు దేవుణ్ణి నమ్మక్కర్లా, మరణం అనేది ఉంటే నువ్వు దేవుణ్ణి ఖచ్చితంగా నమ్ముకోవాలని. అదే మాటలు అతనిలో మెదులాడాయి, అతడు రక్షణ పొందాడు. నువ్వు వేసేటువంటి ఒక్క విత్తనం, ఒక్క మాటే దేవుడు గొప్పోడమ్మ నమ్ముకో అనే మాట ప్రియమైన దేవుని బిడ్డ, ఏదో ఒక రోజు వారి హృదయములో అది మొలుస్తుంది, వారి రక్షణకి కారణమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు మీ హృదయాలలో ముద్రించును గాక. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడినటువంటి మాటలు ఏంటండి? ఫిలెమోను పత్రిక నుండి ఒనేసిము కోసం పౌలు ఫిలెమోనుకి పత్రిక వ్రాస్తూ అంగీకరించమంటున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తం తండ్రికి విజ్ఞాపన చేస్తూ మనల్ని అంగీకరించమని అడుగుతున్నాడు. ఆయన విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన చిత్తానుసారంగా నడుస్తూ ఆయన రాజ్యానికి వారసులం అవుదుము గాక. ఆమేన్. దేవుడి మాటలు మీ హృదయాల్లో ముద్రించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, కండ్లు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం డాడీ. నువ్వు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సజీవుడవయ్యా. ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన సమర్థుడు. అన్ని విషయాల్లో మాకు తోడై ఉండండి. విత్తిన మాటలు దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోకుండా
నీరు కట్టి ఫలించుటకు సహాయము దయచేయండి. నీ కృపతో, నీ ఆత్మతో, నీ మహిమ ప్రభావములతో ప్రతి ఒక్కరిని నింపి నడిపించి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.